నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేను మీ సంధ్య. ప్రశాంతంగా మొదలైన 10వ తరగతి పరీక్షలు. విశాఖ జిల్లా గాజువాక రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా నడుమ మొదలైన 10వ తరగతి పరీక్షలు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థుల కోసం పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు 10వ తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఎగ్జామ్ సెంటర్ వద్దకు ఎంతో ఉత్సాహంగా వెళ్లారు. గాజువాక హై స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంతి మాట్లాడుతూ ఈరోజు 10వ తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఎటువంటి స్లిప్పులు లేకుండా విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎగ్జామ్ హాల్కు పంపించామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జడ్పిహెచ్ఎస్ గాజువాక ఏ సెంటర్లో అన్ని ఏర్పాట్లు కూడా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ 2025కి ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్ట్రిఫికేషను, వాటరు, అలాగే ఫ్యాన్లు, ట్యూబ్లైట్స్ అన్నీ కూడా గత 3 రోజుల నుంచి మేము ఎలక్ట్రీషియన్ని పెట్టి అన్నీ కూడా పిల్లలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మేము అన్నీ కూడా చేసాము. అలాగే ఏ సెంటర్ ఒక సైడు, బి సెంటర్ ఒక సైడు కూడా ఈ హై స్కూల్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇన్విజిలేటర్స్ అందరూ కూడా మాకు 13 మెంబర్స్ని కూడా మేము అరేంజ్ చేసాము. అందరూ వస్తున్నారు. నెక్స్ట్ ఏమో స్టూడెంట్స్ అందరికీ కూడా ఏ బ్లాక్ కింద 10 రూమ్స్ ఇచ్చాము. స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరి దగ్గర కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా వాళ్ళ దగ్గర స్లిప్స్ కానీ ఏమీ లేకుండా మేము ఎంట్రన్స్లోని చెక్ చేసి హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసి వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి రూమ్స్లోకి పంపించడం జరిగింది. సో ఏదేమైనా సరే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ మేము పకడ్బందీగా కాన్ఫిడెంట్గా మేము నిర్వహిస్తామని. మేడం, ఈరోజు మీ స్కూల్లో మీ ఎగ్జామ్ సెంటర్లో ఎంతమంది స్టూడెంట్స్ పరీక్ష రాస్తున్నారు? ఈ రోజైతే 235 మంది రాస్తున్నారండి. అయితే హయ్యెస్ట్ ఏంటంటే సైన్స్ ఎగ్జామ్ రోజు 261 మంది రాస్తారు. సైన్స్ ఎగ్జామ్ రోజు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉందండి, తెలుగు మీడియం ఉంది, అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఈ ఇయర్ జరుగుతున్నాయి. ఎవరు కూడా భయపడద్దు. ఎలా ఉన్న వాతావరణం అయితే బాగా రాయండి ఎగ్జామ్స్. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ స్టూడెంట్స్. చెప్పనా, ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా, ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నావు, చెప్పమ్మా. ఇన్నాళ్ళు చదివింది ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. మనం ఈ స్కూల్ బాగానే ఉంది, ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. ఏ స్కూల్ నుంచి వచ్చావమ్మా? నడుపుర హై స్కూల్. మీది ఏ ఏరియా? ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? గాజువాక బాణస్వాడ నుంచి వచ్చాం. మా అబ్బాయి నడుపుర హై స్కూల్ నుంచి ఇక్కడ సెంటర్ పడింది. గాజువాక హై స్కూల్లో ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ టైం కదా ఎగ్జామ్ చూసి క్లాస్లో చూద్దామని వచ్చాము. బాబు, ఏ ఏరియా నుంచి వచ్చావమ్మా? అజిమాబాద్. గాజువాక అజిమాబాద్. ఏ స్కూల్ చదువుతున్నావు? సరస్వతి. ఎలా ఉంది ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడం కదా? కొద్దిగా ఆతృతగా ఉంది. అది ఇంకా చూస్తే జనాలు అందరూ బోర్డు చేస్తున్నారు. ఈరోజు నాతోటి ఎగ్జామ్ రాసినందుకు అందరూ కూడా ఆల్ ది బెస్ట్. నాతో పాటు వచ్చిన కూడా ఆల్ ది బెస్ట్.